మా ఆఫీస్ ముందు ఇలా గ్రూప్ పిక్తో స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. అమ్మ భయం వేస్తుంది. అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ తీసారు ఎవరికి వాళ్ళు ప్రైజ్ మనీ కోసం తగ్గకుండా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. డ్యాన్స్లని వేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నిద్ర మొక్కలతో ఉన్నారు ఫ్రెండ్స్. ఇదే మేము స్టే చేసే రిసార్ట్. వెళ్ళగానే మన ఫ్రెండ్స్ రూమ్ టూర్ స్టార్ట్ చేశారనమాట. మీరు కూడా చూడండి వాళ్ళ మాటల్లో. ఓకే రా 27 అయిపోయింది మళ్ళీ. రూమ్స్లో లగేజ్ అంతా పెట్టి డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈత కొడుతున్నారు, ఎవరికి వాళ్ళు ఆడుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయ్యి మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. లోపల ఫోన్స్తో ఏం వీడియోస్ ఏం తీయలేదు, సో బయట దిగిన ఫొటోస్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే గోకర్ణ మెయిన్ బీచ్ ఉందన్నమాట. ఆ బీచ్ వ్యూ అయితే చాలా సూపర్ ఉందన్నమాట. అక్కడ గాలి మాత్రం అదిరిపోయింది అసలు. నెక్స్ట్ మేము కవర్ చేయబోయే లొకేషన్ విభూది ఫాల్స్. అండ్ మేము ఇప్పుడు పెద్ద కొండ ఎక్కుతున్నాం అనమాట. బస్సు కూడా చాలా స్లోగా ఎక్కుతుంది. ఈవిడ ముసలమ్మ గారు, ఈవిడేమో హాయ్ అందరూ హాయ్ అజయ్ హాయ్ నేను మళ్ళీ వచ్చిన తిన మా మానస ఇంకా పావని దయ్యం లాంటి బాడీ బిల్డర్ మనకంట, కానీ బాడీ బిల్డర్ బాడీ లేదు. విభూతి ఫాల్స్కి వెళ్ళే దారిలో వ్యూ అనమాట. చాలా బాగుంటుంది ఇది చూడడానికి. మీరు చూస్తున్నారు కదా, అదే విభూతి ఫాల్స్. ఆ కొండపై నుంచి ఆ వాటర్ అలా వస్తుంది. అది పెద్ద వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది రియల్గా చూస్తే. నేను ఇక్కడ వాటర్ ఫాల్స్ని వీడియో తీసేలోపే మన ఫ్రెండ్స్ అంతా వాటర్లోకి దిగేశారనమాట. స్విమ్మింగ్ చేస్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కొండ ఎక్కేశారు. ఎవరికి దొరికిన ప్లేస్ వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయారు. ఒకలా జంపింగ్ చేస్తున్నారు. మేమైతే ఆ తాండు పట్టుకుని అక్కడే ఉన్నాం. ఇవి ఫొటోస్ అనమాట వాటర్ ఫాల్స్ దగ్గర దిగినవి. వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పుడు ఎవరికి వాళ్ళు తెలియకుండా ఇండివిజువల్గా వెళ్ళారు. వచ్చేటప్పుడు మాత్రం బండి చిన్ని అనుకుంటూ ఒక కప్పుల్లా తిరిగి వచ్చారనమాట. ఫాల్స్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళడానికి బస్సులో స్టార్ట్ అయ్యామన్నమాట. బస్ లోపల సీట్ల కోసం డిస్కషన్ స్టార్ట్ చేశారు. మన లొకేషన్ యానా కేవ్స్ అనమాట. యానా కేవ్స్కి వెళ్ళే దారిలో ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ మంచి లొకేషన్స్ ఉంటే. ఇది యానా కేవ్స్ దగ్గర నుంచి బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి చాలా 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 బాగుంటుంది. ఇది యానా కేవ్స్ లోపల నుంచి వ్యూ. ఎవరికి వాళ్ళు కేవ్స్ చూడకుండా ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అందరూ వ్లాగర్స్ అయిపోయారు. ఆ రాళ్ళన్నీ పురాతన కాలం అన్నట్టు పరిశోధన రీసెర్చ్ చేస్తున్నారు వాటి మీద. ఇది ఆ రోజు నైట్ ఫ్రెండ్స్తో కలిపి చిల్లోట్ అనమాట.
ఎవరికి వాళ్ళు తగ్గకుండా పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర సరదాగా మాట్లాడుకుందామని వెళ్ళి అక్కడ ఒకరికొకరు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తారనమాట. అందులో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఆ మధ్యలో వేస్తున్నాను చూడండి, స్టెప్స్ తెలియకుండా డ్యాన్స్ వాళ్ళకి డ్యాన్స్ వేయండి అని చెప్తే వేస్తారు. అదే మరి అలా చూడండి, ఆ స్టెప్స్ చూడండి. మన వాళ్ళు ఉన్నారంటే కొంచెం చెప్పకుండా వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ చూడండి. ఆ రోజు నైట్ ఫుల్గా చిల్ అయ్యి ఫుల్గా పడుకొని నెక్స్ట్ డే గుడికి వెళ్ళాం అనమాట. బృహదేశ్వర్ టెంపుల్ చూడండి వ్యూ. అక్కడ శివుడు చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. దాని దగ్గర ఎదురుగా బీచ్ ఉంటుంది అనమాట. అదే ఓమ్ బీచ్. దాని గుడి దగ్గర నుంచి ఆ బీచ్ని చూడడానికి ఆ వ్యూ ఉంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇంకా ఏ బీచ్ చూసినా అంత బ్యూటిఫుల్గా అనిపించదు మనకి. ఇక్కడ రావణాసురుడి స్టోరీని విగ్రహాల రూపంలో ఒక స్కల్ప్చరల్ ఐటమ్స్గా చేసి నీట్గా పెట్టారనమాట. టెంపుల్లో 15th ఫ్లోర్ నుంచి వ్యూ అండి ఇది. అక్కడ శివుడు, వెనకాల బీచ్, మంచి లొకేషన్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బీచ్ ఇది. అండ్ శివుడు విత్ బీచ్. గుడి నుంచి డైరెక్ట్గా ఆకలేసి రెస్టారెంట్కి వచ్చేసాము. ఇవన్నీ రెస్టారెంట్లో తీసుకున్న పిక్స్. ఒక్కొక్కరు మంచి మంచి ఫోజెస్ ఇచ్చారు. ఫుడ్ అయిపోయాక బీచ్లో వైబ్స్ కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాము. మంచి మంచి ఫంకీ డ్రెస్సెస్ అండ్ షర్ట్స్ తీసుకోవడానికి. బీచ్లో ఫంకీ డ్రెస్సెస్తో పిక్స్ ఇవి మావి. అందరూ ఎగ్జైటింగ్గా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ బీచ్లో. ఫుల్గా ముఖమంతా ఎండకి ట్యాన్ అయిపోయింది. నెక్స్ట్ మేము మీర్జాన్ ఫోర్ట్ కవర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. పెద్ద బస్సు అక్కడికి వెళ్ళడానికి ప్లేస్ అవైలబుల్ లేదనమాట. సో మేము చిన్న మినీ వ్యాన్ ఎక్కి దానిపైన అందరము ఇరికిరిగ్గా ఎంజాయ్ చేస్తూ రోడ్లో ఉన్న వ్యూ చూస్తూ చెట్ల మధ్యలో నుంచి చాలా బాగుందన్నమాట. అలా స్టార్ట్ అయ్యాము. ఇది మీర్జాన్ ఫోర్ట్ వ్యూ. ఇదివరకు పూర్వం రాజులు ఉండేవాళ్ళంటే ఇక్కడ. ఫోర్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్.
స్టార్ట్ అయ్యాం కదా, హైదరాబాద్కి దగ్గరలోకి వచ్చాము. సో అందరూ వీడికోలు అని బాయ్ బాయ్ చెప్తున్నారు. ఏడుపులో కూడా ఎవరి పెర్ఫార్మెన్స్ తగ్గట్లేదు, ఎవరికి వాళ్ళే తోపన్నట్టు పెర్ఫార్మెన్స్ అందరు కొడుతున్నారు వేరే లెవెల్. ఫైనల్గా హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఇది మన గోకర్ణ వ్లాగ్. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అదర్ కూడా.